దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఇక్కడ చిన్న కనెక్షన్ ఉంది. ఎవరైతే ఆయన్ని యేసు అని హృదయంలోకి అంగీకరిస్తారో ఇక జీవితాంతం వాళ్ళకి ఇమ్మానియల్ అయిపోతాడు ఆయన. సో యేసయ్య మనకి ఇమ్మానియల్ అవ్వాలంటే ముందు ఆయన మనకి యేసయ్య అవ్వాలి. యేసయ్య అంటే ఏంటి? ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడు, నడిపిస్తాడు బయటికి. నువ్వు రక్షణ పొందావా? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే అప్పుడు నువ్వు నిజమైన క్రిస్టియన్. క్రీస్తు నీలోకి వచ్చాడు. క్రిస్టియన్, క్రీస్తు నీలోకి వచ్చాడు. అదనమాట. నేను అమెరికా వెళ్ళాను అనుకోండి, నేను అమెరికాలో 10 ఏళ్ళు ఉన్నా నన్ను భారతీయుడే అంటారు. నన్ను భారతీయుడే. నేను అమెరికన్ అవ్వాలంటే నేనేం చేయాలి తెలుసా? అమెరికన్ యొక్క రాజ్యాంగం చదవాలి, అమెరికన్ యొక్క వాళ్ళ చరిత్ర చదవాలి. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకి జవాబు చెప్పాలి. వాళ్ళు ఏమంటారు తెలుసా? వీడికి అమెరికన్ చరిత్ర